పోతావంటే అల్లా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling. గ్రానీకే కనుక కాళ్ళుంటే ఇలా డాన్స్ చేసేదేమో. నన్ను పంపించేసి మీరంతా చిందులేస్తున్నారా? ఎవరు పంపారు? నువ్వేగా వెళ్ళావు. నేను వెళ్ళానా నువ్వు పంపావా అన్నది తర్వాత సంగతి. వీళ్ళేంటి వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళెందుకు వచ్చారు? నువ్వు వీళ్ళతో స్టెప్పులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు నీ వాళ్ళు అనుకుని బజారు వాళ్లతో చిందులు వేయడానికి వెళ్ళావు. మేము మా వాళ్ళతో సరదాగా హోలీ ఆడుతున్నాం. అంటే మీరంతా ఒక్కటి, నేను పరాయిదాన్నా, పనికి రాందాన్నా? నువ్వే మమ్మల్ని అందరినీ అలా అనుకుంటున్నావు. అలా అనుకునే వెళ్ళావు. మీరంతా కలిసి నా మీద అలా నింద వేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. బావా రా, నువ్వు వీళ్ళతో ఏంటి? వీళ్ళతో కలిసి నాకు అన్యాయం చేస్తావా? నేనేం పాపం చేశాను? ఎందుకు ఇలా చేయాలని చూస్తున్నావు? మనల్ని విడదీయాలని చూస్తున్నారు బాబా. వద్దు బాబా, వీళ్ళ మాటలు నమ్మద్దు. ఎవరే మిమ్మల్ని విడదీయాలని చూసింది? మాకేం అలాంటి బుద్ధి లేదు. లేదు, మీరు అందుకే వచ్చారు. బాబా, నాకు అన్యాయం చేయొద్దు బాబా. సోనా, ఏమిటి స్వర్ణ, ఏంటమ్మా ఇది? ఏమైంది స్వర్ణ? ఏమైందే నీకు? పండగ పుట్ట ఏడుపు ఏమిటి? స్వర్ణ, ఊరుకోమని చెప్పరా దానికి? ఎవరు చెప్పినా తనిప్పుడు ఏడుపు ఆపదు. ఏ బంగు తాగి వచ్చినట్టుంది. నెత్తిన 4 చెంబుల నీళ్లు కుమ్మరిస్తే గాని తిక్క వదలదు. లక్ష్మి, దాన్ని లోపలికి తీసుకెళ్ళి నెత్తిన నీళ్లు గుమ్మరించు. తీసుకెళ్ళి లోపలికి వెళ్దాం పదా. నేను రానత్తయ్యా, నేను రాను. నమ్మంటున్నారా? నా మాట విను పద. మత్తు దిగిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతుందేమో గొడవ చేస్తే మొహం పగలగొడతా. వద్దు సాకేత్, మా గురించి మీరు కొట్టుకోవడం ఎందుకు? అమ్మమ్మ గారు, మేము బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళదురుగాని ఉండండి. వద్దులే నాన్నమ్మా, మత్తు వదిలి మేము కనిపిస్తే తాతయ్య అన్నది నిజమవుతుందేమో. మేము వస్తాంలే. మేమేం పరాయవాళ్ళం కాదు కదా అమ్మమ్మ గారు. నాకు తృప్తిగా ఉంటుంది. నా మాట వినండి. మేం బాధపడాల్సి ఉంటుంది. ఎవరు బాధపడకూడదని వెళ్తున్నా నాన్నమ్మా. ఉండి బాధ పెట్టడం కన్నా ఆనందం మిగిల్చి వెళ్ళడం మంచిది. వస్తానమ్మా. వస్తాను తాతయ్య. బాయ్. వస్తాం తాతయ్య గారు, వెళ్ళొస్తాం సాకేత్. వెళ్ళి చూడరా. ఏమండి,
ఏమిటండి ఇదంతా? ఇది మరీ ఇలా తయారైపోయింది ఏమిటండి? మంగా హోలీ కదా, ఏదో సరదాగా చేసి ఉంటుంది. పోనీలో ఇప్పుడేం అనొద్దు. ఆ? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీత. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అలాగే కంగ్రాట్స్ సీత. కంగ్రాట్స్ దేనికి? ఎందుకేంటి, నువ్వు అప్లై చేసిన ఫార్ములా 100% ఓకే అయినందుకు. మీకు మంచి వార్తలు, పైగా నీలాంటి వాళ్ళకు సంబంధించిన వార్తలు తెలియకపోవడం ఏంటి సీత? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పోస్ట్. ఏం లెటర్ ఇది? Yay! చెప్పు రఘు. కంగ్రాట్స్ సీత. గుడ్ అండ్ హ్యాపీ న్యూస్. ఏంటి రఘు ఇంత ఆనందం? 10 డేస్లో క్యాష్ కట్టేసి పేటెంట్కి అప్లై చేయండి అని లెటర్ వచ్చింది. వావ్, నీకు కూడా కంగ్రాట్స్ రఘు. సరే, నేను తర్వాత మాట్లాడతాను. మేడం, మేడం, ఏంటి సీత? నాకు అప్రూవల్ వచ్చింది. 10 రోజుల్లో క్యాష్ కట్టి పేటెంట్ అప్లై చేయమన్నారు. వావ్, కంగ్రాట్స్ సీత. సాధిస్తావు నువ్వు. నీకు సంకల్ప బలం ఉంది, ఆ దైవ సహకారం ఉంది. చంద్రిక, ఎవరికైనా చెప్పి అర్జెంటుగా స్వీట్లు తెప్పించవా? అలాగే అక్క. వద్దు సీత, నేను తెప్పిస్తాను స్వీట్లు. అయ్యో, పర్వాలేదు మేడం. తెప్పిస్తానులే సీత. చంద్రిక, స్వీట్లు తెప్పించు. మ్, చెప్పవే. సీత ప్రోడక్ట్కి పేటెంట్ రైట్స్కి అప్లై చేసుకోమని లెటర్ వచ్చిందంట. పార్లర్లో ఈ విషయం తెలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చేసుకుంటారే, ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటారు, రేపు మనకు అందనంత ఎత్తుకెదిగి సెటిల్ కూడా అవుతారు. మీ వల్ల ఏమీ కాదు, మనకన్నీ ఫెయిల్యూర్సే, వాళ్ళకి సెలబ్రేషన్సే. లాభం లేదే. ఇక నేను మీ మీద ఆధారపడను, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాను. అవుతా, అయి తీరుతా. దాన్ని ఎదగనివ్వను. అది ఎదిగితే నా తల మీద తంతుంది. అది ఆ మంగ తలెత్తుకు తిరుగుతారు. మీరు డైరెక్ట్గా ఎందుకంటే చెప్పండి మీ గైడ్ లైన్స్. మీ వల్ల కాదు. నేను ఇక మీ పిల్లకాకుల్ని నమ్మనే. ఇలా దిగజారుతూ ఉంటే అది ఎగబాకుతూ ఉంది. దానికి నేనే కరెక్ట్. మేడం, స్వీట్స్ తీసుకో సీత. ఫస్ట్ స్వీట్ మీరే తీసుకోండి మేడం. ఫస్ట్ నేను కదా సీత, నువ్వు తినాలి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అక్క. తీసుకోండి మేడం. తర్వాత తీసుకుంటాను. రవి తీసుకో. చంద్రిక, వర్క్ అయ్యాకరా. ఓకే మేడం. వాసంతి, రా 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 రా, కరెక్ట్ టైంకి వచ్చావు. రా, ఈ స్వీట్స్ నీకు స్పెషల్గా తినిపించాలి. నువ్వు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. నీకు స్పెషల్గా తినిపించాలి ఈ స్వీటు. ఇదిగో తిను.
నా పతనం కోరే వాళ్ళ నోరు కూడా తీపి చేయాలి కదా. తిను. ఇదిగో మీ పథకాలేనే నాలో పట్టుదలను పెంచింది. అదే నాకిప్పుడు గెలుపును కూడా సొంతం చేసింది. తినవే. మీ బ్యాచ్ మొత్తానికి ఇస్తాను. తిను. తెరువు నోరు. ఇదిగో ఇది నీ బెస్ట్ ఫ్రెండ్ అరోరాకివ్వు. ఇది ఆ నందిని ఉంది కదా దానికి. ఇదిగో ఇదంతా ఎందుకులే. ఇదిగో ఈ బాక్స్ మొత్తం మీ ముఠా మొత్తానికి ఇచ్చేసేయ్. ఇదిగో ఆ భాగీరథి ముసలుంది కదా ముఖ్యంగా దానికివ్వు. మిగిలినవి మొత్తం తన మొహన పాడి. సీత, అమ్మా సీత, సీత, మీరా? లోపలికి రండి. రండి. కూర్చోండి. థ్యాంక్స్. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? కాసినివ్వమ్మా. సీత, ఆవిడెవరో గుర్తుపట్టలేదా? ఏంటి రఘు అలా అడుగుతున్నావు? లేకపోతే ఏంటి? చేసిన ద్రోహం మరిచి రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, ఎండు నీళ్ళు తాగుతారా అని మర్యాదలు చేస్తున్నావు. ఏదో కుళ్ళు కడుపులో పెట్టుకుని వచ్చింది. లేకపోతే ఈవిడ మన ఇంటికి రావడం ఏంటి? ఆ పిలిపేంటి? రఘు ఆవిడ ఎలాగైనా రానివ్వు. మన గుమ్మంలోకి వచ్చింది. మనం ధర్మం తప్పకూడదు కదా. ధర్మం తప్పద్దు, ధర్మం తప్పద్దు అనే పాండవుల్ని వనవాసం పట్టించారు ధర్మరాజు. ఆ రోజుల్లోనే వాళ్ళు ధర్మం పాటించలేదు. మనం ఎందుకు ఇంకా ఈ రోజుల్లో పాటించాలి? రోజులు వేరైనా ధర్మం పాటించిన వాళ్ళు బాగుపడ్డట్టు దాఖలాలు లేవు రఘు. మీరేం పని మీద వచ్చారు? నువ్వు సాధించిన విజయాల గురించి టీవీల్లో, పేపర్లలో, జనం నోళ్లలో విన్నాను. నిన్ను అభినందించడానికే వచ్చాను. నువ్వు సాధించింది మామూలు విజయం కాదు సీత. ఇంత చిన్న వయసులో అంత గొప్ప పేరు రావడం నిజంగా నీ అదృష్టం. అసలు ఎక్కడుండాల్సిందానివి ఎక్కడుంటున్నావు? నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అభినందనలు అన్నారు, ఓకే. ఈ సానుభూతి ఏంటి? చూశాక అనకుండా ఉండలేకపోయాను. సరే, అభినందించారుగా, ఇంక బయలుదేరండి. రఘు చూడమ్మా, నువ్వు చేసిన ఆ క్రీమ్కు పేటెంట్ రైట్స్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నావని విన్నాను. ఎవరన్నారు? టీవీలో చెప్పారుగా. చూడు సీత, నువ్వు నా మనవరాలతో సమానం. ఆహాహాహాహా, ఇదెప్పటి నుంచో? ఓ మనోరాల సంసారానికి ఎసరు పెట్టాలని చూసో, మళ్ళీ ఏమంట పెట్టాలని ఇలా మనోరాలు మనోరాలు అంటున్నావు? ఎందుకయ్యా అంత కోపం? నేనిప్పుడేమన్నాను? అయినా ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటి? సరే, ఇప్పుడు మీరెలా ఉన్నారు? ఏం చెప్పాలని మీ ఉద్దేశం? నువ్వు ఆ డబ్బు కోసం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీకెంత కావాలంటే అంత పెట్టుబడి నేను పెడతాను. ఇంకా నువ్వేం సాయం చేయమన్నా చేస్తాను, సరేనా? నువ్వేం మొహమాట పడద్దు. లేవండి, ముందు లేవండి. సీత, మీరేగా మొహమాట పడద్దు అన్నారు.
అందుకే అంటున్నాను, లేవండి. లేవండి. మీ పెట్టుబడి వెనకాల ఉన్న అసలు రహస్యం నాకు అర్థమైంది. మీ ప్రేమ చాటున ఉన్న ఉద్దేశం నాకు తెలిసిపోయింది. హక్కులున్న దగ్గరే వద్దనుకున్నాం, వరసున్నా కాదన్నాం. ఆశీస్సులిచ్చి అమ్మమ్మగారు ఇస్తానంటేనే దేవన్లే తీసుకున్నాం, కానీ సాయం అందుకోలేదు. పెట్టుబడి పెట్టి మా అమ్మమ్మని తక్కువ చేసి మీరు పేరు హక్కులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారా? నా వాళ్ల ముందే నేను చేయి చాచలేదు. నీ చేయి కింద నేను చేతిని జన్మలో కూడా పెట్టను. నీ ఎత్తులు పాచికలు నా దగ్గర పారవు. ఇక మీరిక్కడి నుంచి దయచేయండి. సీత, నేను చెప్పానుగా ఈమె ఊరికే రాలేదని. మేమేం గతి లేనోళ్ళం కాదు. అయినా మీ దాన ధర్మం దయాభిక్ష మాకు అవసరం లేదు. ఎవరి సాయం లేకుండానే ఎదుగుతారా? ఎదగడం కాదు, మీ తల తంతం. చూడండి, మేము ఎలా ఎదుగుతామో ఎలా గెలుస్తామో మీకు అనవసరం. ముందిక్కడి నుంచి బయలుదేరండి. ఇంత అహంకారం మంచిది కాదు. ఎక్కువ మాట్లాడితే మీకే మంచిది కాదు. వచ్చిన తీరున మీరు వెళ్ళలేరు. వెళ్ళండి. నన్ను కాదని మీరు ముందుకెలా వెళ్తారో నేను చూస్తాను. మంచిది, ముందు మీరు బయలుదేరండి. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తే బయటికి కూడా వెళ్ళలేరు. సాయం చేద్దామని వస్తే నన్నే అవమానిస్తారా? మీ సాయం పాము కాట్లాంటిది. అది ప్రాణం నిలబెడుతుంది అనుకునేంత పిచ్చివాళ్ళం కాదు. మరి అదిగో బయటికి వెళ్ళండి. ఆహా, ఇలా కార్లో డ్రింక్ చేసిన తర్వాత వెళ్తుంటే అదేదో పాట ఉంది. గల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. ఆ పాటలా అనిపిస్తుంది. ఎస్ యు ఆర్ రైట్, నాకు అలాగే ఉంది. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది. పాపం స్వర్ణను వదిలేసి మనం ఇలా ఎంజాయ్ చేయడం ఏం బాలేదే. అదేంటే ఇప్పుడే గాల్లో తేలినట్టుంది, వీధిలో దొరికినట్టుంది అన్నా. నువ్వు కూడా కంపెనీ ఇస్తే ఇంకో థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటుంది. నేను డ్రైవింగ్ లో ఉన్నా. ఆయన తాగింది చాలు, కారు వెనక్కి తిప్పుతా. వద్దు. ఆయన ఏంటి ఇవాళ ఇంకా ఎక్కువ తాగావు? బాగా సెగలు గక్కుతుంది, అందుకే తాగాను. మా ఇంట్లో ఈ మధ్య ప్రతిదానికి గొడవ అవుతుంది. బావ కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు. రివర్స్ అవుతున్నాడు, చంపులు పగలు కొడుతున్నాడు. పిచ్చిదానా, భయపడుతున్నావా? భయపడితే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారే. తిరగబడి వాయిస్ పెంచితేనే వాళ్ళు వెనక్కి తగ్గుతారు. తంతున్నాడు అంటే వెనక్కి తగ్గుతాడు అంటావేంటే? దెబ్బలు తిన్న దాన్ని నొప్పి నాకు తెలుస్తుంది. ఏంటే? పోలీసులే. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు, ఏం కాదు పోనీ.